ఇంద్రజాలమిదం సర్వం యథా మరుమారీచికః అఖండితమనాకారం వర్తతే కేవలం శివం. శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 84వ కందార్థమును గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఇక్కడ ఈ కందార్థములు అంటే, లేనెరుక భయలు లోపల తానెట్లు జనించిన నిన్నత గవిను వంద్యాసూనుని గతి వియత్ అబ్జ విధానంబున యక్షరాజా దాని విధమున రజ్జువు సర్పమైన విధమున స్థాను పురుషుని చందాన మృగ జల శశివిషానము స్వప్నానందముగా రాజాధని విధమున రజ్జువు సర్పమైన విధమున అని అంటున్నాడు. అంటే లేనెరుక లేనే లేదు అని చెప్పినాడు కదా. ఎందుకోనంటే అక్కడ శిష్య ప్రశ్నావళిలో శిష్యుడు అడిగిన దానికి గురుడు జవాబు చెప్తాడు కదా. అందులో తానేననకను నిండిన దానికి పేరేమి అంటే బయలు అని చెప్పినాడు గురువు. తానేననుచును నేనే అనియద నేనెవ్వరు అంటే లేనెరుకవు అని అన్నాడు. ఉంటి అంటే ఉంటే లేనే లేననుమి అంటిని అంటే లేనే లేవు సుమి అన్నాడు కదా. మరి ఆ విధముగా మరి లేనే లేవు బయలు లోపట అని ఇక్కడ మనకు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి తగవిను, లేనెరక బయలు లోపల తానెట్లు జనించననిన తగవిను, అది ఎలా పుట్టింది అనేటువంటి ఆ మాట ఎరుకోద్భవమెందు అని అన్నావు కదా. అది లేనే లేదని చెప్పినాను కదా. అది లేనిది ఎట్లా అది వచ్చిందో నేను చెప్తాను విను అని చెప్పి ఇక్కడ తగవిను అంటున్నాడు. అంటే తగవిను అంటే అది బాగుగా విను. కాబట్టి మరి నీకు తగినట్లుగా చెప్తాను అంటే నీ మనసుకు సరిపోయేటట్లుగా నేను చెప్తాను, ఇది ఇన్ని స్పష్టంగా తెలుసుకొనుము అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభు వర్యులు తెలియజేస్తున్నాడు. ఏమని? వంద్యాసునుని గతి అంటే, వంద్యాసునుని గతి అంటే గొడ్రాలకు సంతానము ఉంటుందా అంటే ఉండదు. సంతానము ఒకవేళ ఆమెకు గర్భము దాల్స్తే కదా, సంతానం అయితే అతనికి కొడుక బిడ్డ పుట్టింది అని అనాలి. కాబట్టి ఆమె గొడ్రాలను ఏమంటారంటే ఇక్కడ ఆమె మరి గొడ్రాలు కాబట్టి ఆ గొడ్రాలకు బిడ్డ పుట్టిందా అంటే పుట్టనే లేదు. కాబట్టి ఆమె కనడమే లేదు. కాబట్టి ఆమెకు ఆ యొక్క గొడ్రాలు అనేటువంటి దానికి బిడ్డ పుట్టనే లేదు. కాబట్టి గొడ్రాలు లాంటిది అది బట్టబయలు. కాబట్టి ఆ బట్టబయలు మరి ఇక్కడ కన్నదా, ఇక్కడ గొడ్రాలకు అది గర్భం దాల్చి సంతానమై పిల్లలను కన్నదా అంటే కనలేదు. కాబట్టి ఆ విధంగానే గొడ్రాలు వలె ఉంది అది బయలు అనేటువంటిది. కాబట్టి ఆ బయలందు లేనెరుక ఆ బయలందు లోపల ఈ వంద్యాసూని వలె ఇది లేనే లేదు. ఈ ఎరుక అనేటువంటిది లేనెరుక అనేటువంటిది లేనే లేదు. కాబట్టి ఆ గొడ్రాలు ఎలా ఉందో అది అలాగనే దేనికి అవకాశం ఇవ్వకుండా ఉన్నది, అది బయలు అని ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు?
వియతబ్జ విధానంబున. వియత్ అంటే ఆకాశము, అబ్జము అంటే పుష్పము, అంటే ఆకాశ పుష్పము అని అంటున్నాడు ఇక్కడ. ఆకాశ పుష్పము అని అంటే అది మనకు సూర్యుడు ఉన్నప్పుడు వర్షము పడినప్పుడు, అది తేట తెల్లగా వర్షం పడినప్పుడు ఆ వర్షమైనటువంటి ఆ మబ్బులు ఏవైతే ఉంటావో ఆ మబ్బుల యందు ఆ ఆ సూర్యునికి అడ్డుగా ఆ మబ్బులు ఉంటాయి కాబట్టి, ఆ యొక్క మేఘములు అనేటువంటివి అవి అడ్డు ఉంటాయి కాబట్టి సూర్యుడు మనకు కనబడడు కాబట్టి వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం అయిపోయిన తర్వాత సూర్యుని కిరణాల వలన తోచినటువంటి ఆ యొక్క ఇంద్రధనుస్సు అనేటువంటిది అది మరి ఇక్కడ మా ప్రాంతంలో చూసినట్లయితే గుట్టలు బాగా ఉండేటువంటి చోటు లోపల అది ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం వరకు పొడిచి ఇట్లా పొడిచినట్లు సప్తవర్ణాలతో కనబడుతుంది అది. అంటే వర్షము వెలిసిన తర్వాత ఎంతసేపు ఉంటుంది అంటే అది మళ్ళీ మబ్బులు బయలు బయలు కావడంతోనే అది లేకపోతుంది. సూర్యుడు కొద్దిగా బయటికి వచ్చేసరికి మళ్ళీ ఆ యొక్క ఇంద్రధనుస్సు అనేటువంటిది లేకపోతుంది. కాబట్టి దాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ఏమంటారంటే సింగిడి అంటారు. అంటే సింగిడి అంటే మాకు పెద్దవాళ్ళు ఉండేది కదా, నానమ్మలు అమ్మమ్మలు, వీళ్ళు అది ఏంటిదమ్మా అని చెప్తే వాళ్ళు అది సీతమ్మ బట్టలు ఆరేసింది, అది సీతమ్మ చీరే అనేటువంటి వాళ్ళు. అంటే ఆ సీతమ్మ చీర ఆరేసుకున్నది అని చెప్పేటువంటి వాళ్ళు. అంటే ఆ సీతమ్మ చీర ఆరేసిందంటే అది కూడా చీర ఎన్నో వర్ణాలతో ఉంటుంది కదా, ఆ వర్ణాలతో ఇక్కడ సప్తవర్ణాలతో కూడినటువంటిది ఇంద్రధనుస్సు అనేటువంటిది, దాన్ని సింగిడి అని కూడా అంటారు ఈ ప్రాంతంలో. కాబట్టి సీతమ్మ చీర ఎండేసింది అంటే సీతమ్మ మరి అక్కడ ఉందా మేఘాల లోపల అంటే లేదు. మరి లేని సీతమ్మ లేని బట్టని చీరని ఎక్కడ ఎండేసింది అంటే ఎండేయలేదు, ఆరేయలేదు. కాబట్టి ఆమె నానిందా, నానలేదు. నానితే కదా ఆమె ఆరేసేది, అంటే అది లేనే లేదు, ఆరయ్యనే లేదు. కాబట్టి అది ఆ యొక్క సూర్య కిరణాలతో సప్తవర్ణములుగా అది మనకు కనబడుతుంది. కానీ అప్పుడు నమ్మేవారు కదా, సీతమ్మ చీర ఆరేసింది, ఇక వర్షాలు బాగా పడతాయి అని చెప్పి చెప్పుకునేటువంటి వాళ్ళు ఆ కాలంలో అప్పుడు అందుకొరకే మరి అది ఉన్నదా అంటే అది లేదు. దాన్ని ఆకాశ పుష్పం అని చెప్పి మనకు భారత కృష్ణ దేశకేంద్రుల వారు అంటున్నాడు. ఆకాశ పుష్పం అంటే అది పుష్పము, ఆకాశంలో పుష్పం ఉంటుందా అంటే ఉండదు. అది ఆ పుష్పం ఒకవేళ ఉన్నట్లయితే మరి దాన్ని మనం బట్టకచ్చి గురుగారికి పాదముల పెట్టి మొక్కుదామంటే అది మనకు కనబడుతుందా అంటే కనబడదు. అది అప్పుడే కనబడలేకపోతుంది. ఆ విధంగా ఆ భైరవ లోపట ఈ ఎరక అట్లా ఆ యొక్క ఇంద్రధనుసు వలె ఆకాశ పుష్పం వలె కనబడకపోతుంది. ఇంకేమంటాడు, యక్షరాజధాని విధమునను, యక్ష రాజధాని అనేటువంటిది మనకు అది గంధర్వ పట్టణం అనేటువంటిది మనకు నిండు పౌర్ణమి రోజు ఆ ఒక చంద్రుని యొక్క ప్రకాశం వల్ల మబ్బులు గమ్మినప్పుడు ఆ మబ్బులకి వెళ్ళి చంద్రుడు వస్తుంటాడు కదా, అవి ఆ మబ్బులు ఎట్లా కనబడతాయి అంటే అది గంధర్వ పట్టణం లెక్క కనబడుతుంది. అంటే సూర్యుడు అస్తమించినాక కూడా ఒకసారి సూర్యుడు అస్తమించే సమయాన చంద్రుడు వస్తాడు. సూర్యుడు అస్తమించే సమయంలో చంద్రుడు వస్తాడు. ఆ సమయంలో లోపల అవి ఆ యొక్క మబ్బులు ఎట్లా కనబడతాయి అంటే గంధర్వ నగరం లెక్క కనబడతాయి. ఆ గంధర్వ నగరంలో అక్కడ రాజులు ఉన్నట్టు, యక్షులు ఉన్నట్టు, మరి భటులు సైన్యం ఉన్నట్టు, ఒకరు కూడినట్టు, మళ్ళీ అవి అవి కదిలినట్లు, అవి ఆ రాజ్యాలంతా కూడా కదిలిపోయినట్లు మనకు కనబడతాయి. కాబట్టి ఆ గంధర్వ నగరం అనేటువంటివి ఆ మబ్బులు ఆ పట్టణము అనేటువంటిది మనకు కనబడుతుంది కదా, మరి అవి ఉంటున్నాయా అంటే ఉండవు. అవి క్షణం లోపల మళ్ళా లేకుండా పోతున్నాయి. మరి ఆ విధంగానే ఇక్కడ మనకు గంధర్వ నగరం వలె కనబడలేకపోతుంది ఎరక. కాబట్టి ఇది లేనే లేదు అని తెలుసుకో అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు, రజ్జువు సర్పమైన విధమును. రజ్జువు అది పాము అయిందా అంటే కాలేదు. అది రజ్జు లెక్కనే ఉంది కదా, తాడు లెక్కనే ఉంది, కానీ తాడు పామైందా, పామైందని చెప్పి నీవు అది పాము అని చెప్పి చూసి దాన్ని అది వంకలతో ఉండడం వల్ల అది ఆ తాడు వంకలతో అక్కడ పడి ఉండడం వల్ల కైసీకటి వల్ల మనము లైట్లు, ఒకవేళ మన బజార్ లైట్లు పెద్దగా ఉన్నప్పుడు అది ఒక
మస్క చీకటి దానికి ఏమైనా కొద్దిగా అడ్డు వచ్చినప్పుడు ఆ నీడ అనేటువంటిది కనబడుతుంది. ఆ నీడ లోపల కొద్దిగా వంకర వంకర తాళ్ళను చూసి మనము పాము అనుకుంటాము. ఆ విధంగానే ఇక్కడ వంకర వంకర ఉన్నటువంటి తాడును చూసి పాము అని అనుకున్నావు, అది నీ భ్రమ లేనే లేదు. అక్కడ పాము ఉన్నదా అంటే లేదు. తాడు పాము అవుతుందా అంటే కాదు, తాడు తాడే. కాబట్టి ఆ బయలందు ఇది ఆ యొక్క సర్పము వలె తోచినట్లు నీకు అనిపిస్తుంది, కానీ అది భ్రమనే అని ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? స్థాను పురుషుని సంతాన, అంటే ఆ యొక్క మొద్దు దొంగ అయిందా? ఆ యొక్క ఎండు మొద్దు ఏదైతే ఉంటుందో అది కర్ర, ఆ కర్ర అనేటువంటిది దొంగ అయినాడా అంటే కాదు. కాబట్టి కర్రను చూసి దొంగ అని అనుకున్నావు, కాబట్టి భ్రమించినావు, కాబట్టి ఉన్నాడు అనుకున్నావు. కాబట్టి అది నిజానికి అది మొద్దే, కర్ర కర్రనే, కానీ కర్ర ఎప్పుడు దొంగ కాలేదు. కాబట్టి మా దగ్గర ఇప్పుడు మేము నివసించే అప్పుడు ఆ సమయం లోపల అక్కడ గంపోనిపల్లెలో ఒక చిన్న పల్లె, అది ఒక 50-60 ఇండ్లు ఉంటాయి. గురువుగారు అక్కడికి వచ్చి 4-5 రోజులు ప్రబోధ చెప్పేది. ఎందుకంటే ఆ చెట్లు ఇట్లా మామిడి చెట్లు అవన్నీ బాగా ఉండేది అక్కడ. ఆ ఒక మంచి ప్రకృతి, మంచి ఆనందంగా ఉండే చుట్టూ గుట్టలు, ఆ యొక్క వనము, ఆ అడవులు చాలా దట్టంగా ఉండేటువంటివి. ఆ ప్రాంతము గంపోనిపల్లె అనేటువంటిది ఒక మా పుట్టినటువంటి గ్రామం అది. ఆ గ్రామంలో ఏం జరిగేది అని అంటే, ఆ గ్రామానికి ఆ, ఒక 10 ఇట్లా మనకు ఒక పర్లంగు దూరం లోపల అప్పుడు చెట్లు ఉండేవి పొలాలలో, అక్కడక్కడ చెట్లు ఉండేది. అంటే ఆ చెట్టు అనేటువంటిది ఒక చింత చెట్టు, మోడుపోయిన చెట్టు ఉండేది అటువంటిది. అది ఎప్పుడో అది జమాన్ లాంటి చెట్టు అది. కాబట్టి మోడు పోయింది, దానికి కాతలేదు పూతలేదు, అది మోడు పోయినటువంటి మొద్దు వాళ్ళ చెట్టు ఉంటే దాన్ని కొట్టేపోయేది, వాళ్ళు అట్లే ఉండేది అన్నట్టు. అయితే అక్కడ ఈ రాత్రి ఆ సమయం లోపల 7 5 6 7 గంటలకు అక్కడ, ఎందుకంటే అది బహిరంగ ప్రదేశము కాబట్టి అప్పుడు ఈ యొక్క బాత్రూములు లాట్రిన్లు లేవు కదా, బయటనే స్నానం చేయాలి, చెంబులు పట్టుకొని బయటికి పోవాలి. కాబట్టి ఆ సమయం లోపల కొంతమంది ఆ ప్రాంతం అక్కడి నుంచి చెంబు పట్టుకొని అటు పోయేటువంటి వాళ్ళు, చెంబు పట్టుకొని అటు పోతే ఆ పొయ్యి వచ్చి ఏమనేది అంటే పేద అది అక్కడ కావునుభూతం అనేటువంటి దయ్యము, అది అక్కడ నుంచి ఆ బొమ్మ చెట్టు అనేటువంటి, దాని పేరు బొమ్మ చెట్టు అని పెట్టినారు. ఆ బొమ్మ చెట్టు అంటే దాని మీద ఆ బొమ్మ అనేటువంటి భూతము ఉంది అని చెప్పి వాళ్ళ విశ్వాసం. కాబట్టి ఆ బొమ్మ చెట్టు నుంచి అది తెల్ల రేఖతోని అది కదులుకుంటూ నా దగ్గరికి నేను కూర్చున్న తర్వాత వచ్చింది. దాన్ని చూసి నేను ఉరికి వచ్చినాను అని చెప్తే, ఆ ఊర్లే వాళ్ళందరూ అక్కడక్కడ శివసత్తులు అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ దేవుళ్ళు వచ్చి వాని యాప మండలతోని రెల్లలతోని వాడిని కొట్టి కొట్టి, పోయినవా నీ చెట్టు మీదకి నువ్వు పోతావా అంటే, పోతాను, నా చెట్టు మీద నేను పోతాను అంటే, ఆ చెట్టు మీదకి పోయిందని వానికి మళ్ళీ వాడు మంచిగా అయ్యేటువంటి వాడు. అంటే ఆ భయానికే వానికి వాళ్ళకి ఏమైపోయేదంటే, అప్పుడు మేము కూడా నిజం అనుకునేది. అరే ఆ రాత్రి అయిందంటే మేము కూడా బయటికి పోవాలంటే మా ఎమ్మడి మా నాన్ననో లేకుంటే మా తాతనో వచ్చేటువంటి వాడు. అంటే ఆ బొమ్మ చెట్టు దిక్కు పోకండి అని చెప్పేది. అంటే ఆ బొమ్మ చెట్టు మీద దయ్యం ఉన్నదా అంటే లేనే లేదు. లేని దయ్యం ఎక్కడ వచ్చే, అది ఏ నుంచి కదిలి వచ్చే, నడిచి వచ్చే, వీడిని పట్టే, వీడు బిక్కిరి బిక్కిరి అయిపోయాయి కదా. మళ్ళీ వాళ్ళు వచ్చి శివసత్తులైనటువంటి వాళ్ళు వచ్చి కొడితే, అది నేను బొమ్మ చెట్టు మీదకి పోయినా అంటే వీడు మంచిగా లేచి కూర్చుంటాడు కదా. అది ఎంత విచిత్రము అంటే, అది లేని బొమ్మ చెట్టు మీద లేని కావును భూతము ఎలా వచ్చింది వీని దగ్గరికి అంటే, ఇప్పుడు ఆ గురువు గారి దగ్గరికి వచ్చి ప్రబోధ విన్న తర్వాత గురుచరణం ఎప్పుడైతే పట్టినామో ఇదంతా కూడా ఇది నిజము కాదు, అబద్ధము అని ఇప్పుడు తేలిపోయింది. అంటే అప్పుడు నమ్మేటువంటి వాళ్ళు చాలామంది, ఎందుకంటే ఆ నమ్మకంలో జనులంతా కూడా ఆ మూఢ విశ్వాసంలో ఉండేటువంటి వారు అప్పుడు ఆ ప్రాంతంలో కూడా. కాబట్టి అప్పుడు చాలా మూఢ విశ్వాసాలు అంటే చాలా ఉండేటువంటివి. కాబట్టి ఇప్పుడు అది జ్ఞానం అభివృద్ధి అయింది కాబట్టి దాన్ని ఎవరు నమ్మరు. ఇంకా ఇప్పుడు మనం గురుపాదం పట్టినాం కాబట్టి ఆ గురువు గారిచే ఎప్పుడైతే గురు దర్శనం అయినాడో, నిజతత్వం ఎప్పుడైతే తెలిసిందో, ఇదంతా ఉత్తదే అనేటువంటి భావంలో మనం ఇప్పుడు ఆ బొమ్మ చెట్టు కానించి రాత్రి అయినా కూడా మేము ఆ అక్కడ నల్లగాలు అనేటువంటిది ఉండేది, అక్కడి నుంచి 2-3 కిలోమీటర్లు నడిచి మా ఇంటికి పోవాలి. అప్పుడు అంటే అక్కడి నుంచి నడిచి మరి ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు ఆ నడిచి అక్కడి నుంచి నడిచి భయం లేకుండా వెళ్ళిపోయేది. మరి అప్పుడు భయం లేదు, అంతకుముందు భయం అనేటువంటిది ఉండే. భయంలో అది భ్రాంతితో దోచినటువంటి రూపము కనబడేది. కాబట్టి ఆ బొమ్మ చింత కాంచి వచ్చినా కూడా
భయం అనేటువంటిది లేకపోయా, దాని మీద భ్రమ లేదు కాబట్టి అది మనకు కనబడలేదు. కాబట్టి ఇట్లా ఈ విధముగా మరి ఆ యొక్క స్థాన పురుషుడిని సంధాన అంటే ఆ ముద్దు దొంగ అయిందా అంటే కాలేదు. మృగజలము, మృగజలము అంటే ఆ ఎండమావుల ఎందలి జలము ఉన్నదా అంటే లేదు. అది ప్రవాహము కనబడింది కదా, అది ప్రవహించిందా జలము? మరి అక్కడ పోయి చూసినట్లయితే ఆ జలము అక్కడ ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు. అది ఎడారి, అది బహిర్గత ప్రదేశము, బహిప్రదేశము, ఏమీ లేనటువంటి స్వరూపము. అది ఎక్కడ పోయినట్లయితే ఏమీ లేదు. ఏమైనా పదనుందా? ఏమైనా నీళ్లు కనబడ్డాయా? మరి అక్కడక్కడ చూద్దామంటే అప్పుడు ప్రవహించింది కదా, మరి అక్కడక్కడ ఏమన్నా నీళ్లు నిలువ అయినాయా అంటే అది లేనే లేదు. ఉన్న స్థలము ఉన్నట్లనే ఉన్నది. కాబట్టి ఉన్న భయలు ఉన్నట్టే ఉంది. కాబట్టి దాని అందు ఇది తోచింది ఎరుక అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా శశివిషాణము, శశివిషాణము స్వప్నానందముగ రాజధాని విధమున రజ్జువు సర్పమైన విధమున. స్వప్నానందము, స్వప్నములో మన కళలో ఒక ఆనందాభూతిని పొందుతాం, అనుభూతిని పొందుతాం. ఆ అనుభూతి అది తాత్కాలికమే కానీ ఉంటుందా అంటే లేదు. లేని కళ అది, లేని ఆనందము. లేని ఆనందము ఉన్నట్లు నీవు భ్రమ చెందుతున్నావు కాబట్టి అది కూడా లేనే లేదు. కాబట్టి ఈ విధముగా ఈ పైన చెప్పినటువంటి విధానం ప్రకారంగా మరి ఇక్కడ గొడ్రాలకి సంతానం లేదు, మరి ఇక్కడ మరి ఈ ఆకాశ పుష్పం అనేటువంటిది లేనే లేదు. యక్ష రాజధాని అనేటువంటి గంధర్వ పట్టణము అది లేనే లేదు, ఉన్నట్లు తోచింది అంతే. కాబట్టి తాడు పాము అయిందా అంటే కాలేదు. మొద్దు దొంగ అయినాడా కాలేదు. ఎండమావుల యందు జలము ఉన్నదా అంటే లేదు. కుందేటికి కొమ్ము ఉన్నదా లేదు. కలలో ఆనందము నిజమా అంటే అబద్ధమే. కాబట్టి ఇవన్నీ మరి ఆ పరిపూర్ణ పరభయలు యందు ఇవన్నీ నిజమా అబద్ధమా అంటే అబద్ధమే. కాబట్టి లేనే లేవు నాయన, కాబట్టి లేనే లేవు సుమి అని ఆ చెప్పినాడు కదా. ఆ మాటకు మనకి ఇక్కడ భాగవత కృష్ణదేశ కేంద్రాల వారు మనకు ఉపమానాలతో మన కంటికి కనబడేటువంటి వస్తువులను చూపెడుతూ ఇది నిజమా అబద్ధమా అని నీవే తెలుసుకో అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.